అందరికీ నమస్కారం. ఇంటి భోజనానికి స్వాగతం. నేను మీ ఆశాచ్యుతి. అందరికీ స్కూలు స్టార్ట్ అయిపోయి పిల్లలందరికీ కూడా లంచ్ బాక్సులు చేసే టైం వచ్చేసిందండి. మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా కొంచెం కారం కారంగా, అలాగే కొంచెం స్పైసీగా, ఇంకా కమ్మగా ఉండేటటువంటి 6 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ని మీ ముందు తీసుకొచ్చేసింది మీ ఆశాచ్యుతి. చాలా ఈజీగా చేసుకుంటాము, అలాగే ఆఫీసులకు కూడా తీసుకెళ్ళచ్చు. ఈ రకాల పోషకాలని సమపాళ్ళలో తీసుకున్నప్పుడే మన ఆరోగ్యం బాగుంటుందండి. అంత టేస్టీ లంచ్ బాక్స్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించేస్తున్నాను. మరి మొదటగా స్పెషల్ డేస్లోనే కాదండి, లంచ్ బాక్సులకు కూడా ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు. అలాగే దీనికి ఎక్కువ కూరగాయలు కూడా అవసరం లేదు. మరి దీనికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1.5 గ్లాస్ వరకు కూడా నేను బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా చేసుకునే లోపల ఈ రైస్ అనేది నానిపోతాయి. అలాగే మీరు మామూలు రైస్ తీసుకున్నట్లయితే దానికి తగినట్టుగా నీరు పోసుకుంటే సరిపోతుందండి. ఈ వెజ్ కుష్కాని తయారు చేసుకోవటం కోసం నేను కుక్కర్ని వాడుతున్నానండి. మీరు మామూలు గిన్నెలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత దీంట్లోకి 1.5 ఇంచు వరకు దాల్చిన చెక్క, 7-8 లవంగాలు, 2 యాలకులు వేసుకొని 3 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఇవి వేగుతూ ఉండగానే దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా తరిగినవి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 ఇంచుల అల్లాన్ని ముక్కలుగా తరిగినది వేసుకోవాలి. అలాగే 10 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం మెత్తబడ్డాయి అని అనుకున్నప్పుడు దీంట్లోకి మీడియం సైజు టమాటాలు 2ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నట్లయితే టమాటాల మీద ఉన్న స్కిన్ అంతా సెపరేట్ అవుతుంది. అప్పుడు వీటన్నిటిని తీసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మిగతా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. మరలా స్టవ్ మీద అదే కుక్కర్ని పెట్టేసేసుకొని దాంట్లోకి కావాల్సి వస్తే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి, లేదంటే ఉన్న ఆయిలే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అవి వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది వేగటానికి ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు మనం దీంట్లోకి మిగతా స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసేసి ఒక్కసారి కలియబెట్టేసేసి నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఈ బియ్యాన్ని నేను నానబెట్టడానికి ఎక్కువ నీటిని పోయలేదండి, చాలా తక్కువ పోసాను. వాటితో సహా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా మసాలాతో పాటుగా వేయించుకోవాలి. అప్పుడు మనకి రైస్ అనేది పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం తరిగిన పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనం 1.5 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాసు నీళ్ళని మాత్రమే పోసుకోవాలి. అదే కనుక మీరు మామూలు రైస్ తీసుకున్నట్లయితే 1కి 2 గ్లాసుల నీటిని పోసుకుంటే సరిపోతుంది. ఇలా నీటిని పోసుకున్న తర్వాత మొత్తాన్ని అడుగు నుంచి బాగా కలియబెట్టేసేసుకొని ఒక్కసారి రుచి అనేది చెక్ చేసుకోవాలండి. సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని చక్కగా 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు పైనుంచి 1-2 టేబుల్ స్పూన్ల వరకు నేతిని వేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాక గరిటెతోటి కదుపుకోవాలి. అంటే అన్నం అనేది బిగుసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పక్క నుంచి తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ కుష్కా అనేది రెడీ అయిపోతుంది. ముందైతే స్టవ్ వెలిగించేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి. అది కరిగిన తర్వాత బిర్యానీకి కావాల్సిన మసాలాలు మొత్తం వేసుకున్నాను. ఆ తర్వాత అన్ని రకాల కూరగాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే ఇక్కడ బంగాళదుంపలు, క్యారెట్లతో పాటుగా క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్లు, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా మీ దగ్గర ఎటువంటి వెజిటేబుల్స్ ఉన్నా కానీ మీరు రెడీ చేసి పెట్టుకోవచ్చు. అలాగే బఠానీని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ మసాలా దినుసులన్నీ కూడా వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకున్నది వేసుకున్నాను.
ఈ బిర్యానీ మసాలాల్లో ముఖ్యంగా మనకి బిర్యానీ ఆకు, అలాగే మేసు, యాలుక్కాయి, లవంగాలు, చెక్క ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అయితే టమాటాలను మటుకు మనం చివరిగా వేసుకోవాలండి. మిగతా కూరగాయలన్నింటినీ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఈ విధంగా నేతిలో వేయించుకోవటం వల్ల ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే ఉడికిపోయిన తర్వాత చాలా కమ్మగా ఉంటాయి. ఈ కూరగాయ ముక్కలన్నింటినీ కూడా వేయించుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూరగాయ ముక్కలతో సహా కనుక వేయించుకున్నట్లయితే ఈ మసాలా అంతా కూడా చక్కగా కూరగాయ ముక్కలకి పట్టేస్తుంది. ఇప్పుడు చివరిగా 2 మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. వాటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ విధంగా టమాటా ముక్కలు అనేవి కొంచెం మెత్తబడే వరకు కూడా వీటిని వేయించుకోవాలండి. ఇప్పుడు మనము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్నటువంటి బియ్యం కొలతకి సరిపడినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు నీటిని పోసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకున్నాను. మీకు ఇష్టమైతే బాస్మతి రైస్ని తీసుకోవచ్చు అండి. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. ఈ బియ్యాన్ని కడిగేసేసుకొని ముందుగానే అంటే అరగంట సేపు అన్న కనీసం నాననిచ్చుకోవాలండి. మామూలుగా అయితే 1.5 గ్లాసు బియ్యం కోసము మనము బిర్యానీ చేస్తున్నట్లయితే 2.5 గ్లాస్ వరకు కూడా నీటిని తీసుకుంటాము, మామూలు బియ్యం కాబట్టి. అదే మీరు బాస్మతి రైస్ వాడుతున్నట్లయితే 1.5 గ్లాస్ నీళ్ళు మాత్రమే తీసుకుంటాము. ఇప్పుడు మిగతా నీటి ప్లేస్లో మనము 1 గ్లాస్ వరకు చిక్కటి పాలని పోసుకుంటున్నాము. ఇక్కడ మీరు పాలని ముందుగానే కాచుకున్నా పర్వాలేదండి, లేదా పచ్చివైనా సరిపోతాయి. ఈ విధంగా బియ్యము, నీళ్లు అన్నీ కూడా మరిగిన తర్వాత చివరిగా పాలను యాడ్ చేయడం వల్ల మనకి పాలు అనేవి అస్సలు విరగవండి. ఈ స్టేజీలో మనము సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పాలతోటి బియ్యాన్ని మనము ఉడికించుకోవటం వల్ల మనకి బిర్యానీ అనేది చాలా కమ్మగా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి కలిపెట్టేసేసుకొని టేస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసేసుకొని 3 విజిల్స్ రానిచ్చుకుంటున్నాను. ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చాలా టేస్టీగా ఉండేటటువంటి వైట్ బిర్యానీ అనేది చాలా కలర్ఫుల్గా మంచి స్మెల్ తోటి ఉందండి. దీన్ని మీరు లంచ్ బాక్స్లకు కూడా చాలా ఈజీగా రెడీ చేసేయచ్చు. అలాగే రైతాతోటి దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది తిన్న తర్వాత కడుపుకి కూడా చాలా హాయిగా ఉంటుందండి. ఎక్కువ కూరగాయలు లేకుండా 2 ఉల్లిపాయలు 2 టమాటాలతోటి చక్కగా చేసేటటువంటి ఈ రైస్ కోసం కుక్కర్ని పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించుకున్న తర్వాత హోల్ గరం మసాలా మొత్తం కూడా వేసుకోవాలి. దాంట్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, స్టార్ అనాస, రాజ్ పువ్వు అన్నీ కూడా వేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలని చక్కగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో 2 ఇంచుల అల్లము, 10-15 వెల్లుల్లి రెబ్బలు, సగం ఉల్లిపాయను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లితో పాటుగా ఉల్లిపాయను కూడా ముద్దగా చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈలోపు ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగిపోయాయి. ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకొని పచ్చివాసన అనేది పోయేదాకా వేయించుకోవాలి. ఈ రైస్ని నాన్ వెజ్ కూరల్లోకే కాదండి, రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువగా కూరగాయలు లేవు, చాలా త్వరగా చేసేసుకోవాలి అనుకున్నప్పుడు లంచ్ బాక్సులు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే 2 హైబ్రిడ్ పండిన టమాటాలని చక్కగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఈ టమాటాలు మెత్తగా మగ్గిపోయి గుజ్జు అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే రుచికి తగినంతగా ఉప్పు, కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారము వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ రైస్కి మనము సోనా మసూరి రైస్ని కానీ లేదా బిర్యానీ రైస్ని కానీ ఏవైనా వాడుకోవచ్చండి. ఇలా టమాటాలు మగ్గిపోతూ ఉన్నప్పుడు దీంట్లోకి మసాలాలను కూడా వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని ఒకసారి కలిపి పెట్టేసేసినట్లయితే ఈ నూనెలో అది వేగిపోతుంది. ఇప్పుడు 1 కప్పు కమ్మటి పెరుగుని చక్కగా చిలికి దీంట్లో వేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా గరిటెతోటి దీన్ని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్నటువంటి ఈ మీగడ పెరుగు రైస్కి కమ్మదనాన్ని ఇస్తుందండి. ఇక్కడ నేను 2 గ్లాసుల సోనా మసూరి రైస్ని చక్కగా కడిగేసేసి అరగంట సేపు నానపెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది చక్కగా వేగిపోయి నూనె అనేది పైకి తేలుతూ ఉంది కదా, ఈ స్టేజిలో మనం నానపెట్టుకున్నటువంటి రైస్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలిపి పెట్టుకున్నట్లయితే మనకి నీళ్ళు అనేవి ఎన్ని అవసరం పడతాయో అర్థమవుతుంది. మామూలుగా అయితే 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల నీళ్ళు అనేవి పోసుకోవాలి. ఒకవేళ మీరు బిర్యానీ రైస్ని వాడుతున్నట్లయితే 2 గ్లాసుల రైస్కి 2 గ్లాసుల నీళ్ళు సరిపోతాయి. నేను ఇక్కడ నార్మల్ రైస్ని తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. అయితే పెరుగు వేసుకోవడం వల్ల కొంచెము వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నేను 3.5 గ్లాసుల నీళ్ళు అనేవి పోసుకున్నాను. ఈ విధంగా నీటిని సరిచూసుకొని పోసుకున్న తర్వాత దీంట్లోకి
హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర వేసుకొని కలిపెట్టేసుకోవాలి. ఫైనల్గా ఒకసారి రుచి చూసుకొని ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే కలుపుకోవచ్చండి. అలాగే సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసేసుకొని 3 విజిల్స్ రానిచ్చుకున్నట్లయితే రైస్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. మరి ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని అడుగు నుంచి ఒకసారి కలిపెట్టుకున్నట్లయితే కలర్ఫుల్గా రైస్ అనేది కనిపిస్తుందండి. చూసారు కదండి, చాలా సింపుల్గా తయారు చేసుకునే ఈ ప్లెయిన్ బిర్యానీ రైస్ని మీరు చూపిస్తున్నానండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీలోకే కాదండి, అసలు టైం లేనప్పుడు కూడా చాలా ఈజీగా త్వరగా తయారు చేసేసుకోవచ్చు. మరి దీన్ని తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకోవాలండి. వీటిని శుభ్రంగా కడిగేసేసుకొని దీనిలోకి 2 గ్లాసుల నీళ్ళని పోసుకొని చక్కగా నానపెట్టుకోవాలి. మనం మిగతావన్నీ రెడీ చేసుకునే లోపల ఈ బియ్యం అనేవి నానిపోతాయండి. ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పును వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా శుభ్రంగా కడిగేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. వీటిని నానపెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ కడిగి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి, లేదంటే మీరు నేతితో కూడా దీన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి పోపు గింజలన్నింటినీ కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అన్నిటినీ కూడా 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని అవి వేగిన తర్వాత దాంట్లోకి ఓ మీడియం సైజు ఆలుగడ్డ, అలాగే ఒక మీడియం సైజు క్యారెట్ 2 కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కారానికి తగినంత పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న అల్లం తురుము కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు తుంపి వేసుకోండి. అలాగే మనం కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని కలియబెట్టుకోవాలి. ఈ పెసరపప్పుని మనము తాలింపులో వేయించుకోవటం వల్ల పచ్చివాసన అంతా కూడా పోయి కమ్మటి వాసన అనేది వస్తుంది. ఇవి 1 నిమిషం పాటు వేగిన తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. దీనిలో మీకు ఇష్టమైతే బీన్స్ని కానీ లేదా బఠానీని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం దీంట్లో ఉల్లిపాయ, వెల్లుల్లి అనేది అస్సలు వాడట్లేదండి. ఇక ఈ టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయి స్కిన్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అరగుపెడు వేరుశనగ గుళ్ళు, ఇంకా రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలియబెట్టేసుకోవాలి. వేరుశనగ పప్పు అనేవి మనకి వేయించాల్సిన అవసరం లేదండి, ఇవి ఉడికిపోతే సరిపోతుంది. అందుకే వీటిని చివర్లో వేసుకుంటున్నాము. ఈ కూరగాయ ముక్కలన్నింటినీ కూడా చక్కగా వేయించుకొని నూనె అనేది పైకి తేలాలన్నమాట. సో ఈ స్టేజీలో దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలిగి పెట్టేసేసి మనం ముందుగా నీళ్ళలో నానపెట్టుకున్న బియ్యాన్ని నీటితో సహా వేసేసుకోవాలి. మనం ఇక్కడ బియ్యం కోసం మాత్రమే నీటిని తీసుకున్నామండి, పప్పు అనేది ఎక్స్ట్రాగా వేసుకున్నాము. దీనివల్ల ఈ రైస్ అనేది ముద్ద కాకుండా పొడి పొడిగా ఉంటుంది. ఒకవేళ మీరు పెసరపప్పు క్వాంటిటీని ఎక్కువగా వేసుకునేటట్లయితే దానికి కూడా తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలియబెట్టేసేసి కొంచెం రుచి అనేది చెక్ చేసుకోవాలండి. అంటే ఉప్పు, కారం 2 సమంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అవి లేకపోతే మాత్రము అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే టేస్టీ దాల్ కిచిడి అనేది రెడీ అయిపోయింది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పనీర్ పులావ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రైస్ని మనము లంచ్ బాక్స్కి కూడా ప్రిపేర్ చేసేయచ్చండి. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీనికోసం నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ని చక్కగా కడిగేసేసుకొని 3 గ్లాసుల నీళ్ళు అనేవి పోసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే 200 గ్రాముల మలై పనీర్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ పనీర్ని ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటున్నాను. మలై పనీర్ని ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవడం వల్ల ఇవి త్వరగా కరిగిపోకుండా బ్రేక్ అయిపోకుండా ఉంటాయండి. 2 నిమిషాల్లో ఈ పనీర్ అంతా కూడా చక్కగా వేగిపోయింది. వీటిని తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలి ఉన్న ఆయిల్లో మిగతా స్పైసెస్ అంటే పలావ్కి కావాల్సిన పలావాకు, స్టార్ అనాస, అలాగే యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసేసి దాంతోపాటే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇది ఆల్రెడీ వేగిన నూనె కాబట్టి త్వరగానే ఇది వేగిపోతుందండి.
ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద టమాటాని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది వేసుకుంటున్నాను. 2 నిమిషాలు ఈ విధంగా కలిగి పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి మిగతా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. అయితే టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ప్లెయిన్ ఎండు కారము, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి కలిగి పెట్టేసేసి 1 సెకండ్ పాటు వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలండి. అయితే మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాగ వీటన్నిటిని కూడా ఒకసారి వేయించుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీటితో సహా వేసేసుకోవాలి. ఇక్కడ మీరు పలావ్ రైస్ తీసుకున్నట్లయితే 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ నీటిని తీసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ రైస్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీటిని పోసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా అడుగు నుంచి ఒకసారి బాగా కలియబెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ నీటిని కొంచెం మరగనివ్వాలి. ఈ స్టేజీలో దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని, అలాగే సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ వేసేసి బాగా కలియబెట్టేసుకున్నాం కాబట్టి ఒక్కసారి సాల్ట్ని చెక్ చేసుకోవాలండి. ఏదైనా కొంచెం తగ్గినట్లయితే దాన్ని కూడా అడ్జస్ట్ చేసేసుకొని ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్ని వేసేసుకోవాలి. అయితే ఈ పనీర్ ముక్కలు అనేవి వేసిన తర్వాత పెద్దగా కలియబెట్టకూడదండి. జస్ట్ ఈ విధంగా ఒక్కసారి ఇలా గరిటెతోటి అనేసేసి తర్వాత మూత పెట్టుకొని కనీసం 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇదంతా పోయిందాక వెయిట్ చేయండి. మూత తీసి చూస్తే ఎంత టేస్టీగా ఉండే పులావ్ రైస్ అనేది కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. ఈ పద్ధతిలో మీరు కూడా ఈజీగా 10 నిమిషాల్లో పనీర్ పులావ్ని రెడీ చేసేయచ్చు. మరి దీనికోసం 1 గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసి నీళ్ళలో నానపెట్టుకున్నాను. ఈ లోపల 1 పావు కట్ట కొత్తిమీరని తీసుకొని శుభ్రంగా కడిగేసేసి దాన్ని మిక్సీ జార్లోకి పెట్టుకున్నాను. 1 గ్లాసుకి 1 పావు కట్ట వరకు కొత్తిమీర అవసరం పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి 2 ఇంచుల అల్లాన్ని, అలాగే కారానికి తగినట్టుగా 3 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. 10 వెల్లుల్లి రెబ్బలు, 4-5 లవంగాలు, ఇంకా ఈ మాత్రం దాల్చిన చెక్కని విరిచి వేసుకుంటున్నాను. ఇప్పుడు అవసరం పడితే 1-2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని ఈ మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వస్తుంది. దీనికి మనకి ఎక్కువ సమయం అనేది పట్టదండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకున్న తర్వాత 1 బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఇలాగా అంచులు వెమ్మటి కొంచెం రంగు మారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. దీన్ని ఈ పోపుతోటి చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటూ ఉన్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతోటి కదుపుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అడుగంటిపోకుండా ఉంటుందండి. అలాగే ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గర పడి ముదురు రంగులోకి మారుతుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాసు బియ్యం కోసం 2 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. మీరు బిర్యానీ రైస్ వాడుతున్నట్లయితే దానికి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు వేసి మొత్తాన్ని కలిపి పెట్టేసేయాలి. ఆ తర్వాత ఒక్కసారి రుచి చూసుకోవాలి. ఇప్పుడు ఏమైనా తగ్గినట్లయితే వాటన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసేసుకొని 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత ఎయిర్ అంతా పోయేంత వరకు మూత తీయకూడదు. ఆ తర్వాత చూస్తే మనకి చాలా మంచి రంగులో మంచి వాసనతో రైస్ అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీర తినని పిల్లల కోసం ఇలా కొరియాండర్ రైస్ని చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. దీన్ని చట్నీతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, చాలా ఈజీగా తయారు చేసుకునేటటువంటి లంచ్ బాక్స్ రెసిపీస్ని మరి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి టేస్టీ రెసిపీస్ని ఈజీగా తయారు చేసుకోవడం కోసం మన ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.